జై శ్రీరామ్. రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతుంది. మనందరికీ తెలిసిందే కదా, ఏదన్నా ఒక మంచి పనికో చెడ్డ పనికో దేవుళ్ళో దయాలో కళ్ళకు వస్తాయి. ఇది అందరం తెలిసిందే, అందరం అనుకునేదే కూడా, చాలాసార్లు వింటుండే కూడా. కానీ తాజాగా ఢిల్లీలో ఒక కౌన్సిలర్కు, ఒక కార్పొరేటర్కు వాళ్ళ నాయకుడు కళ్ళకు వచ్చాడంట. అదేంటో చూద్దాం. కేజ్రీవాల్ కళ్ళలోకి వచ్చాడా, ఇతబోధ చేశాడంట. 4 రోజులకే సొంత గూటికి చేరిన ఆప్ నేత రామచందర్. ఇది అసలు కథ. అంటే దేవుళ్ళు దయ్యాలే కాదు, నాయకులు కూడా కళ్ళలోకి వచ్చి, నాయనా నువ్వు పార్టీ మారితే నీకు మించి ఉండదు, నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు అన్నీ చెప్పి మించి చెప్తుందన్నమాట. లేకపోతే మించో చెడు ఏదో చెప్తున్నారు నాయకులు అనేది దీని సారాంశము. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కళ్ళలోకి వచ్చారంట. ఆపుని వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట. దీంతో తిరిగి సొంత గూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. గతంలో ఆప్ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఢిల్లీ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్న రామచందర్ 4 రోజుల క్రితం ఆప్ని వీడి ఢిల్లీ బీజేపీలో చేరారు. అయితే బుధవారం రాత్రి కేజ్రీవాల్ తన కలలోకి వచ్చారని, రామచందర్ మేలుకో, మనీష్ సిసోడియాను పార్టీ ఇతర నేతలను కలిసి మాట్లాడు, నీ కార్యకర్తలతో కలిసి నీ ప్రాంతంలో పనిచేసుకో అంటూ హితబోధ చేశారని రామచందర్ చెప్పారు. ఇక నుండి రాజకీయ నాయకులకు సరికొత్త అంశం. ఆత్మ ప్రబోధానుసారం నేను మారిన, కార్యకర్తలు ఎలా చెప్తే అలా వింటా అని చెప్పి మారిన అనే పాదాలు ఇక పాత పడిపోయాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్. నాకు తననే కళ్ళలోకి వచ్చిండు పోయి పార్టీ మారమన్నాడు, మారిన, అయితే ఈ పార్టీకి రమ్మన్నాడు, ఈ పార్టీకి పోయినా చెప్పుకోవడానికి అత్యంత గొప్ప అవకాశాన్ని మన ప్రముఖ బీజేపీ అంటున్నాను, సరే బీజేపీ నుంచి ఆప్కి వెళ్ళారు కాబట్టి ప్రముఖ కార్పొరేటరు కమ్ కౌన్సిలరు ప్లస్ మాజీ ఎమ్మెల్యే గారు ఒక సరికొత్త రూట్ని వెతికారు. వారికి మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. మరి జై శ్రీరామ్.